నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని కొత్తగా నిర్మిస్తున్న ఐకానిక్ హైకోర్ట్ దగ్గరైతే ఉన్నాము. ఈ రోజు వీడియోలో ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్ స్టేటస్ ఎంతవరకు వచ్చింది, ఏంటనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చు. ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ హైకోర్టుకు సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. యాక్చువల్‌గా మనకు ఈ యొక్క ఐకానిక్ హైకోర్టుకు సంబంధించి మొత్తం 16 ఫ్లోర్‌లయితే కంప్లీట్ అవ్వాలండి. ప్రస్తుతం 15 అయితే కంప్లీట్ అయిపోయాయన్నమాట. ఎప్పుడైతే 15 కంప్లీట్ అయిపోయాయో, ప్రస్తుతం ఇప్పుడు మీరు చూస్తున్న వర్క్ ఏందంటే, ఇదివరకే మనకు ఐకానిక్ హైకోర్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అప్పుడు మనకు పాతవి 3 ఫ్లోర్‌లయితే కంప్లీట్ అయ్యున్నాయి. వాటిల మీద ఉన్న రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఏదైతే జరుగుంటదో, అందులో అవన్నీ కూడా ఒక ఐరన్ రాడ్ లేకుండా క్లియర్‌గా రిమూవ్ చేసేసారండి ఆ ఫ్లోర్ మీద. రిమూవ్ చేసేసి ఇప్పుడు వాటర్ ప్రూఫ్ షీట్స్ చేసుకొని వాటి మీద ఒక లేయర్ వరకు కాంక్రీట్‌తో వర్క్ చేసుకోవడానికైతే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారనమాట. చూడొచ్చు. ఎందుకంటే దాదాపుగా ఈ 3 ఫ్లోర్‌ల మీద 7, 8 ఇయర్స్ పాటు ఐరన్ రాడ్స్ అన్నీ కూడా వాటర్‌లోనే ఉన్నాయి కదా! అందువల్ల ఏందంటే ఆ ఫ్లోర్ మీద ఏదైతే ఆ మూడిటి మీద ఉంటుందో ఫ్లోర్ మీద అందులో ఒక్క ఐరన్ రాడ్ లేకుండా క్లియర్‌గా రిమూవ్ చేసేసి ప్రస్తుతం రెండిటి మీద అయితే వర్క్స్ అనేది చాలా ఫాస్ట్‌గానే జరుగుతున్నాయండి. చూడొచ్చు. ఇది ఒక లేయర్ వరకు కాంక్రీట్‌తో వర్క్ చేసుకోవడానికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. అలా ఇప్పుడు రెండిటికైతే ఒకేసారి స్టార్ట్ చేశారండి పాత వాటికైతే. అలాగే మీరిక్కడ చూడొచ్చు. ఏదైతే కొత్తగా కంప్లీట్ అయిన ఫ్లోర్స్ ఉంటాయో వాటి మీద ఏందంటే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని ఒక గోడల్లాగా షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు చూడండి. ఈ విధంగా ఇన్‌స్టాల్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్‌తో వర్క్ చేసుకుంటూ వస్తున్నారండి. సో, ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్‌గానే జరుగుతున్నాయండి. ఎప్పుడైతే ఈ యొక్క 15 ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయాయో, ఇప్పుడైతే పాతవి ఏదైతే 4 ఉన్నాయో వాటి మీదంతా కూడా ఉన్న రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయన్న వాటినంతా కూడా నీట్‌గా రిమూవ్ చేసేసి క్లియర్‌గా దాని మీద ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారనమాట. ఆ గ్రౌండ్ లెవెల్ వరకు చేసుకొని వాటి మీద కాంక్రీట్‌తో వర్క్ చేసుకుంటూ ఇంకా ఫ్లోర్ అయితే హైట్ అయితే పెంచుకుంటారండి. ఇందాక మీరు చూసారు కదా! సేమ్ అదే విధంగా అన్ని ఫ్లోర్స్ మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఒక గోడలాగా చేసుకొని మిడిల్‌లో యొక్క షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకొని కాంక్రీట్ వర్క్ చేసుకుంటూ బిల్డింగ్ అయితే హైట్ అయితే పెంచుకుంటారనమాట. ఇది కూడా మనకు పాతదండి. ఇదివరకే కంప్లీట్ అయిన ఫ్లోర్ అనమాట ఇది. మొత్తం 3 ఫ్లోర్‌లయితే కంప్లీట్ అయ్యున్నాయి. సో, ఇంతవరకు 15 అయితే కంప్లీట్ అయ్యున్నాయి గదా! 16వది మనకు ఈ ప్లేస్‌లో అయితే వస్తుంది. కిందంతా కూడా ఒక ఫ్లోర్‌లాగా వేసున్నారు చూడండి. అలాగే కింద ఒక దిబ్బలాగా మట్టంతా వేసుకున్నారు గదా! అదంతా రిమూవ్ చేస్తారనమాట. రిమైనింగ్ 16వది ఆ ప్లేస్‌లో అయితే వస్తుంది. దానికోసం కూడా వర్క్స్ అనేది ఇప్పుడు మట్టి తీయడం అయితే జరుగుతుంది. చూడొచ్చు మీరు అటు సైడ్ కూడా. అలాగే మనకు ఏదైతే ఈ యొక్క కోర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయో, ఫ్రంట్ సైడ్ ఉన్న వాటన్ని కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుందండి. ఒక గోడలాగా రీఇన్ఫోర్స్‌మెంట్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేస్తున్నారనమాట ఐరన్ రాడ్స్. అలా ఇన్‌స్టాల్ చేసుకొని 2 వైపులా షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ పోసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటారనమాట. ఇదంతా కూడా మనకు రీసెంట్‌గా ఒకేసారి 4 అయితే కంప్లీట్ చేసుకున్నారు కదా! అందులో భాగంగా ఆ సైడ్ అంతా కూడా మనకు 4 అనమాట అవన్నీ. చాలా ఫాస్ట్‌గానే ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. సో, అలాగే పాత వాటికి ఉన్న రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయిన వాటిని కూడా క్లియర్ రిమూవ్ చేసేసి, ఇప్పుడు కొత్తగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. కింద ఫ్లోర్ అయితే అలాగే ఉంది. పైన ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేశారనమాట. చేసి పైన రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో ఐరన్ రాడ్స్ కిందంతా చేసుకుంటున్నారు కదా! వాటి మీద కాంక్రీట్‌తో కొంతవరకు ఫ్లోర్‌లాగా పోసుకుంటారు. పోసుకొని వాటి మీద ఐరన్ రాడ్స్ ఏదైతే ఇప్పుడున్నాయో మీకు గోడల్లాగా, ఆ విధంగా మనకు ఇన్‌స్టాల్ అయితే చేసుకుంటారు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ద్వారా. అలా చేసుకొని ఇంకా బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటారండి. చూడొచ్చు. అలాగే 16వదైతే బ్యాలెన్స్ ఉంది. వాటి కోసం గూడా రీసెంట్‌గానే మనకు మట్టి తవ్వకాలైతే స్టార్ట్ అయినాయన్నమాట. ఆల్రెడీ కిందంతా కూడా ఒక ఫ్లోర్‌లాగా ఇంతకుముందే కంప్లీట్ చేసుకోనున్నారు. అదంతా కూడా ఇప్పుడు మట్టి తీసిన తర్వాత ఆ ఫ్లోర్ అంతా కూడా క్లియర్ చేసుకొని మొత్తం దాని మీద మళ్ళీ వాటర్ ప్రూఫ్ షీట్స్ అవి వేసుకొని వర్క్ అయితే చేసుకుంటారండి. సో, అది గనుక కంప్లీట్ అయిపోతే 16 ఫ్లోర్‌లయితే కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఎలా ఉన్నాయో మొత్తం గూడా. సో, గత 4 మంత్స్ నుంచి ఈ యొక్క 4 వర్క్స్ అయితే జరుపుకుంటూ వచ్చారండి. ఈ యొక్క హైకోర్ట్‌కైతే. సో, ఇది డిజైన్‌లో అయితే ఎక్కడ లేని విధంగా ఈ యొక్క హైకోర్ట్ కాంప్లెక్స్ అనేది మన అమరావతి క్యాపిటల్‌లో అయితే కట్టబోతున్నారనమాట. ఇది మొత్తం 7 ఫ్లోర్‌లు అయితే ఉంటుందండి. బి+జి+7 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారనమాట. దాదాపుగా 1048,00,00,000తో ఈ యొక్క హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ అనేటివి జరుగుతున్నాయండి. చూడొచ్చు. సో
చూడొచ్చండి. యాక్చువల్‌గా ఈ యొక్క హైకోర్ట్‌కి సంబంధించి ఏందంటే మొత్తం 16 కోర్లు అయితే కంప్లీట్ అవ్వాలి. అందులో మనకు 15 అయితే కంప్లీట్ అయిపోయిందండి. 16వది మనకు ఈ ప్లేస్‌లో అయితే రావాలి. ప్రస్తుతం మీరు ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చూస్తున్నారు కదా, ఇది వరకు ఏదైతే మనకు అమరావతి క్యాపిటల్ అన్నప్పుడు ఈ యొక్క హైకోర్టుకి సంబంధించిన వర్క్ స్టార్ట్ అయిందో అప్పుడే మనకు ఈ యొక్క వర్క్స్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే వాటి మీద ఉన్న ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేసేసి ఇప్పుడు మొత్తం ఆ మీద రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారండి. చూడొచ్చు అలా జరుగుతుంది. ఇంకొక మనకి ఇక్కడ రావాలి కదా, చూడండి. ఇదంతా కూడా అది కంప్లీట్ అయిన తర్వాత ఇదంతా కూడా నీట్గా రిమూవ్ చేసుకొని దీని మీద కూడా వర్క్ చేసుకుంటారు. ఇది లాస్ట్ 4 అనమాట, 16వది. ఇది పాత అండి. అప్పుడు మనం 3 అయితే కంప్లీట్ అయింది కదా, ఇందులో ఇదొకటి అదొకటి అవతల ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడంతా కూడా బేసిక్ లెవెల్ వరకు ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నారు. చేసేసి మరలా వీటి మీద రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకొని కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటారండి. అలాగే మనకి ఈ పోర్కు చూడొచ్చండి, మనకు షటర్స్ కూడా ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. ఇటు సైడ్ అంతా కూడా ఇలా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా షటర్స్ ఇన్స్టాల్ చేసుకుని వీటి మధ్యలో కాంక్రీట్ అయితే వర్క్ చేసుకుంటారు. True.